ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. చూసారుగా అప్పట్లో సిద్ధం సభలు ఎంత భయంకరంగా జనాలు వచ్చారో నిజంగా చాలా మందికి తెలియదు. ఏమైపోయారా బాబు వీళ్ళు జనాలంతా ఇంత దారుణంగా ఉండేవాళ్ళు. అసలు ఇంత ఎక్కడ చూసినా 1,00,000 2 లక్షలు 10 లక్షల మంది అంట 20 లక్షల మంది అంట ఏంటేంటో చెప్పేవాళ్ళు. నాయన ఏమైపోయి వచ్చారా బాబు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏడుపు కోసమైనా సరే సగం మంది అన్న ఓటేసుంటే కనీసం ఒక 30-40 స్థానాలన్నా కొట్టేవాడు కదరా నాయన. ఏమైపోయారా బాబు. అంతమంది జనాలు వచ్చి నిజంగా ఎంత దారుణంగా ఉందంటే జగన్ అన్న పరిస్థితి. అసలు ఏంటి మరి ఇంత అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. జనాలు పొడవమని వచ్చేస్తున్నారు. ఈ జనాలు చూస్తే ఇంకేముంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు సంకలు గుద్దేసుకున్నారు. తీరా చూస్తే ఏమైపోయా మొత్తం సంకనాగిపోయా. ఆఖరికి జగనన్నను కూడా ఆఖరికి గతంలో వచ్చిన మెజారిటీ కూడా తీసేశారు. మరీ ఇంత దారుణంగా చెప్తే కనీసం ఆయన ఏం చెప్తారులే. ఆయన కర్మ ఇలాంటి వాళ్ళు. అంటే ఈ షోపుటప్పులకి చేసుకునే బదులు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జనాలను పిలిపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సులు వేసి స్కూల్ బస్సులు తీసుకొచ్చేసి స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసి చెట్లు నరికేసి ఎంత దరిద్రాలన్నీ మేము మూట కట్టుకున్నారండి. అదేదో శుభ్రంగా ఆ మూట డబ్బులు వాళ్ళకి పంచుకునే బదులు నిజంగా ప్రజలకి అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చి మంచి పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఎంత బాగుండేదండి. ఏమన్నంటే ఈ పథకం ఇచ్చాం ఏమన్నంటే ఆ పథకం ఇచ్చాం. నోట్లో మట్టి కొట్టారు కదా సార్. మీ నోట్లో మట్టి అన్నుబడా అన్నట్టు ఏం కర్మ సార్ మీది. నిజంగా ఎవరికి రాకూడదండి. మీ బాధ పగోడికి కూడా రాకూడదు. నిజంగా మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంత నీతివంతుడైతే మరి ఇంకొక 5 ఏళ్ళు అప్పుడు చూద్దాం. కొంచెం ఓబీ పట్టాలిగా మనం కూడా ఎందుకు గింజేసుకోకూడదు. సరే ఏదేమైనా సరే ఇంతమంది జనం వచ్చారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో మట్టి కొట్టారు ఈ ఎలక్షన్స్కి. ఏమైనా కర్మ చిచ్చి పోను.